హిందూ సాంప్రదాయంలో సూర్యాస్తమయం నుంచి ప్రారంభమయ్యే ప్రదోష కాలానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. పగలు ముగిసి రాత్రి ప్రారంభమయ్యే ఈ సంధి కాలాన్ని ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. అందుకే ఈ సమయంలో నిద్రపోకుండా దైవస్మరణ, దీపారాధన వంటి శుభకార్యాలు చేయాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో ఇంటిలో సానుకూల శక్తులు ఎక్కువగా ఉంటాయని నమ్మకం. ఈ సమయంలో దేవుడి ముందు దీపం వెలిగించడం, హారతి ఇవ్వడం, శ్లోకాలు చదవడం, ధ్యానం చేయడం వంటివి ఇంటికి శుభ ఫలితాలను తీసుకువస్తాయని చెబుతారు. అలాగే హిందూ విశ్వాసాల ప్రకారం ఈ వేళ ధనలక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని నమ్ముతారు. అందుకే చాలా ఇళ్లలో తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం, ఇంటి గడపను శుభ్రం చేయడం, ముగ్గులు వేయడం వంటి ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇలాంటి పవిత్ర సమయంలో నిద్రపోతే శుభశక్తులు తగ్గి అలసత్వం, ప్రతికూలత పెరుగుతాయని సాంప్రదాయ విశ్వాసం. అయితే ఇది పూర్తిగా ఆధ్యాత్మిక నమ్మకమే తప్ప శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయం కాదు. ఆరోగ్యపరంగా కూడా కొంతమంది నిపుణులు సాయంత్రం ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల బద్ధకం, రాత్రి నిద్రలో అంతరాయం, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా వర్తించదు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా రాత్రిపూట విధులు నిర్వహించేవారు అవసరమైతే విశ్రాంతి తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం సమయంలో తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం, దేవుడి గదిలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, ధూపం వేయడం, గాయత్రి మంత్రం లేదా ఇతర స్తోత్రాలు జపించడం, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా సమయం గడపడం శుభప్రదంగా భావిస్తారు. మొత్తానికి సూర్యాస్తమయం సమయాన్ని ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనదిగా భావించిన మన పెద్దలు ఆ సమయంలో సానుకూల కార్యకలాపాలు చేయాలని సూచించారు. అయితే ఆచారాలను గౌరవిస్తూనే ఆరోగ్య అవసరాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.